దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులకు నజరేయుడైన యేసు అతి పవిత్రమైన నామములో శుభములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము 1వ అధ్యాయము వచనములు 34. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఒక పాటను ప్రార్థనగా చేసుకుంటూ ఆ ప్రభువే స్వయముగా దివ్యవాణి వీక్షిస్తున్న మీతో మరియు నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడినట్లుగా మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, క్రీస్తుని ప్రేమ ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, క్రీస్తుని ప్రేమ ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది, యేసుని ప్రేమ మనం కొనలేనిది. యేసు నామం మనతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. శరణం శరణం, క్రీస్తు జరణం శరణం. శరణం శరణం, క్రీస్తు జరణం శరణం శరణం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, దివ్యవాణి వీక్షిస్తున్న వారందరిని బట్టి మీకు సమర్పిస్తూ ఉన్నాం. క్రీస్తు జననానికి సిద్ధమవుతున్న వారందరిని బట్టి మీకు సమర్పిస్తూ ఉన్నాం. క్రీస్తు జననం కుటుంబాల్లో గొప్ప శాంతి కృపను నిండినట్లుగా మొరపెడుతున్నాం ప్రభువా. క్రీస్తు జననము గురించి గాబ్రియేలు దూత ప్రకటించినట్లుగా దివ్యవాణి వీక్షిస్తున్న వారందరికీ కూడా ఆనాడు గాబ్రియేలు దూత ప్రకటించినట్లుగా నీ బిడ్డలందరికీ కూడా నీ శుభవచనములు ప్రకటింప చేయుమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య అతి పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరూ బాగున్నారా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరూ బాగున్నారా? చాలా సంతోషం.
క్రిస్మస్ కాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ముందుగానే మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ అందరి కుటుంబాల్లో గొప్ప ప్రేమను, దేవుడు మీ అందరి కుటుంబాల్లో గొప్ప శాంతిని, దేవుడు మీ అందరి కుటుంబాల్లో గొప్ప ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. నిజమే, ప్రేమ లేకపోతుండొచ్చు, శాంతి లేకపోతుండొచ్చు, ఆనందాలు లేకపోతుండొచ్చు, కానీ ఈ క్రిస్మస్ నీలోని కుటుంబంలో ప్రేమను నింపునుగాక. ఈ క్రిస్మస్ నీలోని కుటుంబంలో శాంతిని నింపునుగాక. ఈ క్రిస్మస్ నీలోని కుటుంబంలో ఆనందాన్ని నింపునుగాక. అందరు నా తర్వాత చెప్పండి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదే నిజమైన క్రిస్మస్. ఇదే నిజమైన క్రిస్మస్. ఆనందం, శాంతి, సంతోషం, ఆ దేవుని యొక్క ప్రేమ. ఇదే ఈ క్రిస్మస్ సందర్భముగా నీలో, నీ కుటుంబములో నింపాలని ఆ తండ్రి అయిన దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు ముఖ్యమైన అంశం, జననం ఇచ్చువారు దేవుడే. జననానికి కారకుడు దేవుడే. జననం ఇచ్చువాడు దేవుడే, జననానికి కారకుడు దేవుడే. మనం క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. క్రీస్తు ప్రభువుకి జన్మనిచ్చింది మరియ తల్లి అని చెప్పి మనం పవిత్ర గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం. కానీ మరియ తల్లి పలికిన కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు చదువుకున్న ఎడల మరియ తల్లి గాబ్రియేలు దూతను ఒక ప్రశ్న అడుగుతుందండి. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లా జరుగుతుంది? నేను పురుషుని ఎరుగను కదా, ఎలా నేను ఒక పురుషునికి జన్మనిస్తాను, అంటే క్రీస్తుకు జన్మనిస్తాను అని చెప్పి గాబ్రియేలు దూతనే అడుగుతున్నారు మరియ తల్లి. మళ్ళీ పూర్వ నిబంధనలో మరి ముఖ్యముగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చదువుకునేలా, సరే వినుడు, ప్రభువు మీకు ఒక గుర్తును చూపించును, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె ఒక కుమారుని కనును. నిజమే, కనినది మరియ తల్లే. ఆ క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి తన గర్భమున మోసి ఈ లోకానికి ఇచ్చినది మరియ తల్లే. కానీ క్రీస్తు జననముకు నిజమైన కారణం ఎవరు? జన్మించుటకు కారణం ఎవరు అని వాక్యాలు చదువుకున్న ఎడల మళ్ళీ తిరిగి లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అందుకు ఆ దూత ఇట్లా, నన్ను పవిత్రాత్మ నీపై వేం చెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. సర్వోన్నతుని శక్తి నిన్ను అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. దూత చెప్తూ ఉంది మరియ తల్లితో, నిజమే, నువ్వు పురుషుని ఎరగవు, కానీ దేవుని యొక్క శక్తి నీలో రాకపోతుంది. ఆ శక్తే నీ గర్భంలో మోయు ఆ కుమారునకు జన్మనిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ క్రీస్తు ప్రభువు ఎవరి కుమారుడండి? వాక్యం సెలవిస్తుంది, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని యొక్క కుమారుడు. ఎందుకంటే జన్మింప చేసినది దేవుడే కాబట్టి. జన్మింప చేసినది దేవుడే. క్రీస్తు జననం గురించి మాట్లాడుతూ ఉన్నాం. క్రీస్తు జన్మమును జన్మింప చేసినది ఆ దేవుడే అండి. నిజమే, మరి మరియ తల్లి జన్మింప చేసినది కూడా ఆ దేవుడే. క్రీస్తు ప్రభు యొక్క జనం క్రిస్మస్ జరుపుకుంటూ ఉండగా క్రీస్తు జననకు కారకుడు ఆ దేవుడే. పవిత్ర గ్రంథంలో మరి ముఖ్యముగా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం చదువుకున్న ఎడల ఒక ధనవంతుని యొక్క కుటుంబానికి ఎలీషా ప్రవక్త వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత ఆ ప్రవక్త తెలుసుకున్న సత్యం ఏమిటి అని అంటే, ఆ కుటుంబంలో సంతానం లేదు అని తెలుసుకుంటాడు.
లేదు అని తెలుసుకున్న తర్వాత కుటుంబము కోసం ఈ ఎలీషా ప్రవక్త ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన తరువాత ఈ ఎలీషా ప్రవక్త ఆ కుటుంబానికి తెలియచేసిన సత్యం ఏమిటంటే వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రవక్త ఆ కుటుంబీకులతో పలికిన తరువాత, రానున్న 7 ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డ ఉండును అని పలికెను. నీ కౌగిట అంటే మీ చేతిలో కానీ ఎవరుంటారు? ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పి ఆ ప్రవక్త బిడ్డ లేని వారి విషయమే చెప్తున్నాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి, అయ్యా నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములాడవలదనెను. అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పి ఆ యొక్క కుటుంబం వాళ్ళు ప్రవక్తతో పలుకుతున్నారు. ఎందుకంటే ప్రవక్త ఏమంటున్నాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు మీకు ఒక బిడ్డ పుడతాడు అని చెప్పి ప్రవక్త చెప్తే ఆ కుటుంబం వాళ్ళు చెప్తున్న మాట ఏంటిదండి? అబద్ధాలు చెప్తున్నావా, అబద్ధాలు ఆడుతున్నావా అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో. ఎందుకంటే వారికి కూడా తెలుసు, మేము ముసలి వాళ్ళం, ఇక మాకు పిల్లలు పుట్టరు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈ ప్రవక్త ఎప్పుడైతే పిల్లలు లేని వారి కోసం ప్రార్థన చేశాడో, దేవుని మాటగా, దేవుని బిడ్డగా ఎప్పుడైతే ఒక ప్రవచనం చెబుతూ ఉన్నాడో, ప్రవచనం ఏంటి ఆ ప్రవచనం? వచ్చే 7 మళ్ళీ తిరిగి నీ ఒక బిడ్డను కలిగి ఉంటావని ప్రవచనం పలుకుతూ ఉన్నాడు. పలికినట్లుగా ప్రవచనం ప్రకారము అప్పుడు దాకా సంతానం లేకుండా ఉండినను సంతానాన్ని దేవుడు ఎవరిచ్చారండి ఆ సంతానం? ఆ కుటుంబానికి అన్ని సంవత్సరాలు సంతానం లేక బాధపడుతున్నారు, కానీ సంతానం ఇచ్చేవారు ఎవరు? దేవుడే అండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుకునే ఎడల ఒక మాట రాయబడి ఉంటుంది, ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతును. ఈ మాట చాలా ముఖ్యమండి. ఇక ఇప్పుడు మనము దేవుడే మాట్లాడుతూ కలిగిస్తాను అంటున్నాడు. మాట కలిగింతును, కలిగిస్తాను. ఎవరు కలిగించారండి? ఆదాము ఏవను కలిగించిన వాడు ఎవరు? దేవుడే. ఆ ధనవంతుని యొక్క కుటుంబంలో ఎలీషా ప్రార్థన ద్వారా ఒక సంతానాన్ని కలిగించిన వాడు దేవుడే. మరియ తల్లి యొక్క గర్భమందు ఒక సంతానాన్ని కలిగించిన వాడు దేవుడే. అంటే జననమును ఇచ్చువాడు ఆ దేవుడే. మరి నీ జీవితంలో నువ్వు జన్మించావు అంటే, నా జీవితంలో నేను జన్మించానంటే నిజమే. మాతృ గర్భములో మనం రూపొందించబడుతూ ఉన్నాం. 9 మాసాలు మన తల్లి తన గర్భమందు మనల్ని మోసుతూ ఉంది. కానీ మన తల్లి యొక్క గర్భంలో మనం పడి ఉన్నాము అనంటే ఆ దేవుడే తన కృప చేత, తన శక్తి చేత, తన అనుగ్రహము చేత ఆలోచింపి తన ఆత్మ బలమును, శక్తిని ఇవ్వడి ఎడల మనము మన తల్లి గర్భమందు 9 నెలలు ఉండేవాళ్ళమేనా? ఎందుకంటే కలిగింప చేసినది దేవుడే అండి. మానవునకు జన్మనిచ్చినది దేవుడే. అందుకనే మనం ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం చదువుకునే ఎడల అబ్రహాము సారా యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము సారా యొక్క కుటుంబానికి కూడా 3 దూతలు వచ్చారట. 3 దూతలు వచ్చి అబ్రహాము సారాతో పలుకుతున్న మాట, మళ్ళీ తిరిగి ఒక సంవత్సరం లోపు దేవుడు మీకు ఒక సంతానాన్ని ప్రసాదించబోతున్నారని చెప్పినప్పుడు 19వ అధ్యాయం మరియు 18, 19వ అధ్యాయం చదువుకునే ఎడల, మరి ముఖ్యంగా 18వ అధ్యాయం 9వ వచనం చదువుకునే ఎడల, నీ భార్య సారా ఎక్కడ
అని అడుగుతూ ఉన్నారు. అంతటా ప్రభువు, నేను మొదటి 7 కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును, ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పాను. ప్రవచనం పలుకుతున్నారని శుభవార్తను తెలియజేస్తూ ఉన్నారు. వాక్యం చాలా స్పష్టం. మీ అందరి కోసం మళ్ళొక్కసారి చదువుతాను. అంతటా ప్రభువు, నేను మొదటి 7 కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును, ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పాను. కొడుకు పుట్టును అని ఎవరితో పలుకుతున్నారో? ఈ దూతలు అబ్రహాము సారాతో పలుకుతున్న మాట ఏమని పలుకుతున్నారు? మళ్ళీ తిరిగి 7 ఆదిలోపు మీకు పుడతారండి. పుట్టింప చేసినది ఎవరు? పుట్టింప చేసినది ఎవరు? ఈ సాకు వారి జీవితంలో జన్మింప చేసినది ఆ దేవుడే అండి. చాలా స్పష్టంగా దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకొక సందర్భంలో సామువేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మరి ముఖ్యంగా చదువుకునే ఎడల, అన్న అనే ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ కూడా సంతానం లేక బాధపడిందండి. ఈ సంతానం లేక బాధపడినప్పుడు ఈ అన్న అనే ఒక స్త్రీ కూడా దేవాలయమునకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది అని వాక్యం సెలవిస్తుంది. వెక్కి వెక్కి ఏడ్చిందంట. ఎందుకు? సంతానం లేదని. ఈ సంతానం లేకుండా ఉన్న సమయంలో దేవాలయమునకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఈ యొక్క అన్నా చేసిన ప్రార్థనను ఆలకించాడంట. అన్నా చేసిన ప్రార్థన ఆలకించి దేవుడే స్వయముగా ఈ అన్నా యొక్క గర్భమును ఆశీర్వదించిన వాడై అన్నా యొక్క జీవితానికి ఒక సంతానాన్ని ప్రసాదిస్తున్నాడు. ప్రసాదించబడిన ఆ సంతానం యొక్క పేరే ఏం పేరు పెడుతున్నాడండి? దేవుడే సామువేలు అని పేరు పెడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. మరి దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, జన్మింప చేయునది దేవుడే. క్రీస్తు జన్మింప చేసినది ఆ దేవుడే. అందుకనే గాబ్రియలు దూత పలుకుతున్న మాట ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అని. అందుకనే యేసయ్య ఎవరి కుమారుడు? నిజమే, క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు జననం గురించి ధ్యానం చేస్తున్న మనం, ఈ జన్మించిన వాడు, జన్మింప చేసిన వాడు ఎవరండి? ఎవరు? దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. నిజమే, ఆదాము ఏవ జన్మించినప్పుడు దేవుడు పలికిన మాట ఏమిటి? ఇక మానవ జాతిని కలిగింప చేసినది, జన్మింప చేసినది దేవుడే. అబ్రహాము జీవితంలో ఈ సాకును కలిగింప చేసినది దేవుడే. అన్న జీవితంలో సామువేలు అనే ఒక బిడ్డని కలిగింప చేసినది ఆ దేవుడే. ఏలియా ప్రార్థన ద్వారా సంతానం లేకుండా ఉన్న కుటుంబంలో కలిగింప చేసినది ఆ దేవుడే. మరి ఆనాడు ఆదాము ఏవను కలిగింప చేసిన దేవుడు, ఈ సాకును కలిగింప చేసిన దేవుడు, సామువేలును కలిగింప చేసిన దేవుడు, ఇర్మియా ప్రవక్తను కలిగింప చేసిన దేవుడు, మరియ తల్లిని కలిగింప చేసిన దేవుడు. మరి క్రీస్తు జననాన్ని మనం ఎంతో గొప్పగా ఆనందంగా మరి జరుపుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మరి క్రీస్తును కూడా కలిగింప చేసినది కూడా ఆ దేవుడే. ఎందుకంటే ఇక నేను పురుషుని ఎరగని ఇది ఎట్లా సాధ్యమంటే దేవుడే గాబ్రియలు దూత ద్వారా పలుకబడుతున్న మాట సర్వోన్నతుని శక్తిని ఆవరిస్తుంది. ఆయన దేవుని అంటే దేవుడి యొక్క కుమారుడు అండి. దేవుడే కలిగింప చేశాడు కాబట్టి ఆయన దేవుడు కుమారుడు అవుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే కలిగింప చేశాడు కాబట్టి ఆయన దేవుడి కుమారుడు అవుతున్నాడు. మరి నీవు కూడా ఒక కుమార్తెవు, ఒక కుమారుడు. ఎవరివి? నేను దేవుని కుమారుడు. నన్ను ఎందుకంటే నన్ను కలిగింప చేసినది కూడా ఆ దేవుడే. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మిమ్మల్ని కూడా కలిగింప చేసినది, మీకు కూడా జన్మనిచ్చినది ఆ దేవుడే. కనుక నీవు దేవుని కుమారుడు అవుతున్నావు, నీవు దేవుని కుమార్తె అవుతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే గాబ్రియలు దూత పలుకుతున్న మాట, ఆయన ఎవరు? దేవుని కుమారుడు. క్రీస్తు జననం అది గుర్తు చేస్తుందండి. క్రీస్తు జననం ఏమి గుర్తు చేస్తుందంటే, క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడైనట్లుగా దివ్యవాణి వీక్షిస్తున్న నీవు కానీ,
నేను కానీ ఈ క్రిస్మస్ మనకందరికీ కూడా ఏమి గుర్తు చేస్తుంది అనంటే, నీవు నేను దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు అని చెప్పి గుర్తు చేస్తున్నారండి. అందుకని పూర్వ నిబంధనలో ఒకసారి వాక్యం చదువుకునే ఎడల యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రేమ దేవుని నుండి పుట్టినది. పుట్టిందండి. ఎవరు పుట్టించారు ఈ ప్రేమను? దేవుడు పుట్టించాడు. నిజమే, క్రీస్తు ప్రేమ మీలో ఉండాలి. క్రిస్మస్ సందర్భముగా క్రీస్తు యొక్క ప్రేమ మీలో ఉండాలని, క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు యొక్క శాంతి మీలో ఉండాలని, క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు యొక్క సంతోషం మీలో ఉండాలని జరుపుకుంటాం. కానీ నీలో ఉండాలని ఏంటి? సంతోషం. నీలో ఉండాలని ఏంటి? ప్రేమ. నీలో ఉండాలని ఏంటి? ఆనందం అనుకుంటాం. కానీ ఆనందాన్ని పుట్టించిన వాడు దేవుడే. ఆ శాంతిని పుట్టించేవాడు దేవుడే. ఆ ప్రేమను కూడా పుట్టించేవాడు దేవుడే. నిజమే, క్రీస్తును జననం గురించి ధ్యానం చేస్తున్న మనం, క్రీస్తు పుట్టుక గురించి ధ్యానం చేస్తున్న మనం, క్రీస్తు జన్మించుటకు ఆ దేవుడు ఏ విధంగానైతే కారకుడు అవుతున్నాడు, అందుకనే ఆయన దేవుని కుమారుడిని పిలుస్తున్నావో, ఆ ప్రేమను, ఆ శాంతిని, ఆ సంతోషాన్ని కూడా పుట్టించిన వాడు దేవుడు. అందుకనే యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ప్రేమ దేవుని నుండి పుట్టింది. క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే దేవుని నుండి పుడుతూ ఉన్నాడో, ప్రేమ కూడా, శాంతి కూడా, ఆనందము కూడా దేవుని నుండి పుడుతుందండి. దేవుడే పుట్టిస్తాడు. క్రీస్తును పుట్టించిన దేవుడు, ప్రేమను పుట్టిస్తున్న దేవుడు, శాంతిని పుట్టిస్తున్న దేవుడు, సంతోషాన్ని పుట్టిస్తున్న దేవుడు నీలో కూడా పుట్టిస్తాడు. ఎందుకంటే నువ్వు పుట్టబడావా అంటే ఆ దేవుడేనండి. కనుక దేవుడు పుట్టించినది కాకుండా నీలో అశాంతి ఉందా? దేవుని పుట్టించినది కాకుండా నీలో కోపం ఉందా? దేవుడు పుట్టించినది కాకుండా నీలో ఆనందం లేకుండా జీవిస్తున్నావా? అడుగు. నువ్వు పుట్టించిన ఆ శాంతి నాకు కావాలి, నువ్వు పుట్టించిన ప్రేమ నాకు కావాలి, నువ్వు పుట్టించిన ఆనందం నాకు కావాలి, నువ్వు పుట్టించిన ఆ క్రీస్తే నాకు కావాలి. నువ్వు పుట్టించిన క్రీస్తు నాకు కావాలయ్యా అని ప్రభువుని అడుగుదామా? నువ్వు పుట్టించిన ఆ ప్రేమ నాకు కావాలి అని ప్రభువుని అడుగుదామా? నువ్వు పుట్టించిన ఆ శాంతి నాకు కావాలి అని చెప్పి ప్రభువుని అడుగుదామా? నువ్వు పుట్టించిన ఆ ఆనందం నాకు కావాలి అని చెప్పి ఆ ప్రభువుని అడుగుదామా? ఎందుకంటే పవిత్ర గ్రంథం చాలా స్పష్టం చేస్తుందండి, ఎవరు కూడా బాధపడడం ఆయనకి ఇష్టం లేదట. నా బిడ్డలు బాధపడడంలో నేను ఆనందాన్ని చూడను అని చెప్పి పవిత్ర గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు ప్రభు. ఒకవేళ మీ కుటుంబాల్లో గొడవలు ఉన్నాయా? ఒకవేళ మీ కుటుంబాల్లో సమాధానం లేకుండా జీవిస్తున్నారా? మీ కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉండడం దేవునికి ఆనందమా? మీ కుటుంబాల్లో గొడవలు ఉండడం దేవునికి ఆనందమా? ఈ క్రిస్మస్ మీ కుటుంబాల్లో తగాదాలు ఉంటున్నాయా? దేవుడు ఆనందపడుతూ ఉన్నాడా? లేదండి, లేదండి. తీర్చాలి అని చెప్పి ఆశపడతాడు, సమాధానంగా ఉండాలి అని ఆశపడతాడు. నీ శత్రువు నీ వినాశనాన్ని కోరుకుంటాడేమో, కానీ దేవుడు నీ శత్రువు కాదండి. నిన్ను పుట్టించిన వాడు నీ శత్రువు కాదు. నిన్ను పుట్టించిన వాడు నీ వినాశనాన్ని కోరుకునేవాడు కాదు. ఏం కోరుకునేవాడట? వాక్యం చాలా స్పష్టం చేస్తుంది, నీ బంగారు భవిష్యత్తును కోరుకునేవాడినే, నీ ప్రేమను కోరుకునేవాడినే, నీ శాంతిని కోరుకునేవాడినే, నీ ఆనందాన్ని కోరుకునేవాడినే, నీ పుట్టుకనే కోరుకునేవాడినే అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఈ క్రిస్మస్ సందర్భముగా అశాంతిగా ఉండడం, ఈ క్రిస్మస్ సందర్భముగా మనమందరము కూడా సమస్యలతో ఉండడం, ఈ క్రిస్మస్ సందర్భముగా మనమందరం అనారోగ్యములతో ఉండడం, ఈ క్రిస్మస్ సందర్భముగా సంతానం లేని వారు ఎంతో మంది ఉండుంటారు. సంతానం లేకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదండి. మీరు అందరూ అనుకుంటారు, దేవుడు నాకు ఎందుకు శిక్షిస్తున్నాడు, నాకు సంతానం లేదెందుకు అని అనుకుంటారు. నీ జీవితంలో సంతానం లేకుండా ఉండడం దేవుడికి ఇష్టమా? లేదండి. గొడ్రాలైన ఎలిజబెత్ అనే దీవించిన దేవుడు నిన్ను దీవించిన ఒక్కటే ప్రశ్న అడుగు,
గొడ్రాలే ఎలిజబెత్తమ్మనే నువ్వు దీవించావే, ఏ పురుషుని ఎరగని ఆ అమ్మ మరియ తల్లినే నీవు దీవించిన దేవుడవే, నన్ను దీవించవా అని చెప్పి సంతానం లేక కుమిలిపోతూ బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి మీకు సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పి మొరపెట్టుకో. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, దేవుడి మీద అవిశ్వాసముగా ఉండక, దేవుడి మీద నమ్మకము కోల్పోయిన బిడ్డలుగా ఉండక విశ్వాసం కలిగి జీవిద్దామా. ఈ క్రిస్మస్ మనలో విశ్వాసాన్ని పెంచునుగాక. ఈ క్రిస్మస్ మన కుటుంబాల అద్భుత కార్యములు జరిపించునుగాక. ఈ క్రిస్మస్ దేవుని యొక్క అపారమైన కృప సంతోషములతో మనలందరినీ నింపునట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం, దేవునికి మొరపెట్టుకుందాం. క్రిస్మస్ ఆనందంగా, క్రిస్మస్ శాంతిగా, క్రిస్మస్ ఆ ప్రేమగా జరుపుకునే ఒక గొప్ప వేడుకగా, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు అందరిలో జరిపించినట్లుగా, అద్భుత సాక్ష్యం ఇచ్చినట్లుగా అద్భుతాలు జరగాలి. నేను కోరుకుంటున్నాను దేవుడిని, ఆనాడు ఏలియా కోరుకున్నట్లుగా నేను కూడా కోరుకుంటున్నాను దేవుడిని. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి జీవితంలో ఈ క్రిస్మస్ సందర్భముగా గొప్ప అద్భుతాలు జరిగి అన్న జీవితంలో అద్భుతములు చేసిన దేవుడు, అబ్రహాము జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు, ఏలియా ప్రార్థన ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు, అమ్మ మరియ తల్లి జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు, క్రీస్తు ప్రభు యొక్క జననము ద్వారా గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు, దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి జీవితంలో అద్భుతాలు చేయాలని ఈ క్రిస్మస్ వేడుకలు ప్రతి కుటుంబంలో ఆ క్రీస్తు తన కృపల చేత దీవించాలని మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, మొరపెట్టుకుందాం. ప్రార్థనలో నిమగ్నం కండి. మమ్మల్ని నిరంతరం ప్రేమిస్తున్న మా దేవా, మమ్ము ప్రేమిస్తున్నావు కనుకనే క్రీస్తుకు జన్మనిస్తూ ఉన్నావు. క్రీస్తుకు జన్మ ఇచ్చిన వాడవు నీవే, అందుకనే ఆ క్రీస్తు ప్రభువు నీ కుమారుడు అని పిలువబడుతున్నాడయ్యా. స్తోత్రం. సామువేలు జన్మించిన ఒక కారకుడవు నీవే ప్రభువా. ఈసాకు జన్మించిన ఒక కారకుడవు నీవే ప్రభువా. ప్రేమను పుట్టించిన వాడవు నీవే ప్రభువా. శాంతి పుట్టించి వాడవు నీవే ప్రభువా. ఆనందాన్ని పుట్టించి వాడవు నీవే. ఇంకా మా కుటుంబాల్లో ఏమైనా శాంతి లేని ఎడల, ఇంకో మా కుటుంబాల్లో ఆనందాలు లేని ఎడల, ఇంకా మా కుటుంబాల్లో సంతోషము లేని ఎడల, ఇంకా మా కుటుంబాల్లో ఎవరైనా సంతానం లేక బాధపడుతున్న ఎడల ప్రభువా, మేమందరం విచారముతో ఉండడం నీకు ఇష్టం లేదు. మేమందరం దిగులుతో ఉండడం నీకు ఇష్టం లేదు. మేమందరం సంతానం లేకుండా ఉండడం నీకు ఇష్టం లేదు ప్రభువా. గొడ్రాలైన ఎలిజబెత్తమ్మను దీవించిన దేవుడు, ఏ పురుషుని ఎరగకపోయినా క్రీస్తు ప్రభువుని ఇచ్చిన దేవుడవు ప్రభువా. నీవు అద్భుతాలు చేయు దేవుడవు ప్రభువా. మా కుటుంబాల్లో కూడా ఈ అద్భుతాలను పుట్టించుమని, మా కుటుంబాల్లో కూడా ఈ అద్భుతాలను పుట్టించమని, నీకు సాక్ష్యం ఇచ్చినట్లుగా, క్రీస్తు జననము సాక్ష్యముగా మారునట్లుగా దీవించుమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య అతి పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. తండ్రి నీవే మాకు శరణమయ్యా. యేసయ్యా నీవే మాకు శరణం. ఆత్మశక్తి దేవా నీవే మా శరణం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. Happy Christmas. Merry Christmas. Hallelujah.